దేశవ్యాప్త గ్రామీణ భారత్ బంద్ విజయవంతం చేయాలి. సిఐటియు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ఫిబ్రవరి 16వ తేదీన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించు తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక రాజీవ్ చౌక్ వద్ద ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్ గోడ పత్రికను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, ప్రభుత్వ సంస్థలను సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు అంటగడుతూ సామాన్యులను నట్టేట ముంచుతోందని పేర్కొన్నారు. ఇక దీనికి నిరసనగా నిర్వహిస్తున్న బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రాజశేఖర్, హమాలీ సంఘం అధ్యక్షుడు రంగయ్య, జక్కుల యాదగిరి, రాజు, దేవయ్య, ఉప్పలయ్య, ప్రవీణ్, నరేష్, రాజేందర్ తదితరులున్నారు. ఈ బంద్ ద్వారానైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. మరి కార్మికులు ఏదైతే సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేయకుండా పోరాటం చేయాల్సినటువంటి అవసరం మన కార్మికులపై ఉన్నాయని చెప్పేసి మరి బ్యాంకు, ఇన్సూరెన్స్ రంగాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి సిఐటిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముస్తాబాద్ మండలంలో దేశవ్యాప్త సమ్మె 16వ తేదీ జరిగే సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా 16వ తారీఖున దేశవ్యాప్త పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా బ్రిటిష్ కాలంలోనే చట్టాలను సాధించుకున్నటువంటి చట్టాలను ఈ కేంద్ర ప్రభుత్వము 44 బడాబాబుల కొమ్ము కాసే విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి రాబో కాలంలో ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా కార్మికులందరూ ఐక్యమై, రైతులు, కార్మికులు, కర్షకులందరూ ఐక్యమై ఈ 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండలంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.